హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ నేనైతే మీ ముందుకు ఒక మంచి స్వీట్ కార్న్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఎప్పుడు మనం స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా ఒకసారి స్వీట్ కార్న్ వడ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి స్వీట్ కార్న్ని ఇలా వలుచుకొని గింజలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజలను అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలండి. మీరు తీసుకుంటున్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇందులోకి ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా మూత పెట్టేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. అయినా మీకు వాటర్ అవసరం అనిపిస్తే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్ శనగపిండి, అలాగే 3/4 కప్ బియ్యం పిండిని వేసుకోవాలండి. సో మనకి ఆల్రెడీ స్వీట్ కార్న్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి వాటర్ కలపన అవసరం లేకుండా మనకి అందులో ఉన్న వాటరే సరిపోతుందండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. మనం వడా షేప్ వేసుకునేలాగా ఉండాలి. లేదు మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి, ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డైరెక్ట్ చేతితోనే వడా షేప్ ఇలా చేసేసుకొని ఆయిల్లో వదిలేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా తమలపాకును కానీ యూజ్ చేసి నార్మల్ వడ ఎలా అయితే వేసుకుంటామో కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అలాగే వేసుకోవచ్చు. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటూ వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వడలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక చాలిగంట తీసుకొని వడలల్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసేసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా టిష్యూ ఉన్న దాంట్లోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుందండి. ఇంకా రిమైనింగ్ పిండినంతటినీ కూడా ఇలాగే వడలుగా వేసుకొని తీసుకోవాలి. సో ఇక మన యమ్మీ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మనం నార్మల్గా ఎలా అయితే టిఫిన్స్లోకి చట్నీస్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. లేదు కొంచెం టొమాటో కెచప్ని లైక్ చేసేవాళ్ళు ఇందులోకి దాన్ని సర్వ్ చేసుకున్నారంటే రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.